నీలేపాలెం విజయ్ కుమార్ గారు మీతో ప్రారంభిస్తాను. ఏంటి మీరు వెళ్ళొచ్చిన ఒక 6 గంటల గ్యాప్లోనే ఏదో పునాదులు కదిలిపోయినాయి, ఇక్కడ బ్రహ్మాండం బద్దలైపోయింది అన్నట్టు ఆయన ఒక్కసారిగా బయలుదేరారు. సరే, రాష్ట్ర ప్రయోజనాలు అంటున్నారు, మీరేమనుకుంటున్నారు? నర్వస్ చీఫ్ మినిస్టర్ ఓకే, ఏదో అంటారు కదా, ఆయన ఒక్కసారి అమిత్ షాతో మేము ఒక గంట మాట్లాడంగానే పాపం హీ హెస్ బికమ్ సో నర్వస్. సో హుటాహుటీన వెళ్ళిపోయాడు, అపాయింట్మెంట్ కూడా లేకుండా. అమిత్ షా కోసం రాత్రి పూట, ఇప్పుడు మార్నింగ్ 11 o'clock అప్పుడు ఇవాళ మార్నింగ్ పోవచ్చు, నేను మధ్యాహ్నమే బయలుదేరేసి రాత్రింతా పాపం ఎక్కడో ఐ థింక్ ఏపీ భవన్లో ఎక్కడో కాచుకొని ఉంటున్నాడు. ఇవాళ మార్నింగు ప్రధానమంత్రిని కలుస్తారు. ఏముంది, ఏపీకి రావాల్సిన నిధులు అభివృద్ధిపై చర్చ కోసం ఢిల్లీ వెళ్ళింది సీఎం జగన్ గారు. అక్కడ దాన్ని ప్రధానమంత్రితో చర్చించారు. లాస్ట్ టైం ఏం చెప్పారు, ఏపీకి రావాల్సిన నిధులు అభివృద్ధిపై చర్చ కోసం ఢిల్లీ వెళ్ళారు సీఎం, ప్రధానమంత్రితో చర్చించారు. దాని ముందు ఏం చెప్పారు, ఏపీకి రావాల్సిన నిధులు. ఇది దాదాపు 5 సంవత్సరాల నుంచి ఆయన లోపల ఏం మాట్లాడారో మనకు తెలియదు. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఒక టాప్ పేపర్ ఇస్తారు, ఎవరు ఇక్కడ సమాచార శాఖ వాళ్ళు ఏదో ఉంటారు కదా, వాళ్ళు ఒక టాప్ పేపర్ ఇస్తారు, పోలవరం నుంచి ప్రత్యేక హోదా దాకా మొత్తం దాని లిస్ట్. ఇది లోపల ఉండేది ఆయన 30 minutesగా ఉండడు, వీళ్ళేమో ఒక 50 ఇస్తారు లిస్టు. కనీసం ప్రజలు ఏమనుకుంటారో, అదే నమ్ముతారా నమ్మరా అన్న ఇది కూడా పట్టించుకోరు. సరే, అది కూడా మామూలు ప్రజలకి, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దాన్ని ఏమంటారు చూస్తుండిపోయారు. దానివల్ల పెద్దగా పట్టించుకోరు. ఓకే, నేను దాని గురించి పెద్దగా సీరియస్గా తీసుకోను. బట్ దీనికి అదే ఇప్పుడు మేము వెళ్ళింది స్పష్టంగా బయటకు వచ్చి ధైర్యంగా చెప్పాం. ఇంకేమని, అమిత్ షా గారు మమ్మల్ని ఎన్డీఏలో చేరమన్నారు. సో పాత విషయాల్ని మర్చిపోతాం, దేశ అభివృద్ధికి, రాష్ట్ర దాని సమగ్ర ముఖ అభివృద్ధికి ఎన్డీఏలో చేరండి ధైర్యంగా చెప్పాం మేము. మీరు ఎప్పుడన్నా వచ్చి బయటకు వచ్చి నేను ప్రధానమంత్రి ఇది అసలు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎప్పుడు పెట్టడం ఆయన, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వదిలేస్తే కనీసం ఏదో ఒక మాట వరుస కన్నా నేనేం మాట్లాడాను ఒక 4 ముక్కలు ఎప్పుడైనా చెప్పగలిగారా? చెప్పగలిగే ధైర్యం ఉంది అసలు మీకు? లోపల ఏం జరుగుతుందో, ఎందుకు అంత రహస్యాలు చెప్తారు, ఏముంటుందో అంత రహస్యాలు? ఇప్పుడు అమిత్ షాతో మాట్లాడాము, బయటకు వచ్చి ఇది చెప్పారు, మేము మా నాయకులతో చర్చని చెప్తా ఉన్నాము. నేను మధ్యాహ్నం నుంచి కొన్ని చర్చలు జరుగుతున్నాయి, ఎలా చేద్దాం అడిగారు. ఆల్ దీస్ థింగ్స్ దాన్ని ఏమంటారు, ఇంటర్నల్గా ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఏదో ఒకటి విషయం అన్నట్టు చెప్తాం మేము. ఏమంటారు, ఇంకా పూర్తిగా చంద్రబాబు గారు బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగక ముందే ఈయనక్క నిజమానే వేసుకొని అక్కడికి వెళ్ళిపోతే అదేదో అంటారే, నండూరి వారి పద్యం ఉంటుంది, నవ్వి పొదరుగాక నాకేటి సిగ్గు అని. సో నవ్వి పొదరుగాక నాకేటి సిగ్గు అని అనుకున్నప్పుడు వాళ్ళ పార్టీ, దాన్ని మనం ఏం చేయలేం. సో ఇప్పుడు చంద్రబాబు గారిని చేర్చుకోవద్దని చెప్పడానికి వెళ్ళారో, లేకపోతే చంద్రబాబుతో పాటు నన్ను కూడా ఎన్డీఏలో చేర్చుకోండి అని చెప్పడానికి వెళ్ళారో, అంటే ఇంత నవ్వులాడైపోయింది చూడండి. ఎందుకంటే ఆయన చేస్తున్న చేష్టల వల్ల ఏమవుతుందంటే, ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్పడు, ఒక మాట నిలకడ మీద ఉండడు, అసలు ఏం చేస్తున్నాడో చెప్పడు, ఏం చేయాలనుకున్నాడో చెప్పడు, రాష్ట్రం ఎందుకు ఏ ఇది పథకాలు కావాలి, ప్రోగ్రామ్స్ కావాలి, నేను ఇది అడిగాను. కరెక్టే, మాకు 2019 దాకా చాలా ఇష్యూస్లో అప్పుడు బీజేపీ గవర్నమెంట్తో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నమాట వాస్తవమే. దాన్ని కప్పుపుచ్చుకోదలుచుకోలేదు. కానీ ఆ ఇష్యూస్ అంతా కేవలం రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు కావచ్చు, రాష్ట్రానికి కావాల్సిన డబ్బులు కావచ్చు, రాష్ట్రానికి కావాల్సిన సంస్థలు కావచ్చు, విభజన తర్వాత జరిగిన ఇష్యూస్ కావచ్చు, దీని మీదే వచ్చింది. కానీ మోడీ గారికి లేకపోతే అమిత్ షా గారికి చంద్రబాబుతోనో ఇంకోటితోనో వ్యక్తిగతమైన పంచాయతీ ఏం లేదు. మాకు పక్కన ఉండే దాని పొలం దాకా లేవు కదా. సో ఈ విషయాలు అయితే దాని డిఫరెన్స్ ఉన్నాయి. సో ఆ విషయంలో మేము ఎప్పుడు రాజీ పడం కూడా, అప్పుడు పర్లేదు ఇప్పుడు పర్లేదు. సో ఇప్పుడు నిన్నటి నుంచి జరిగిన డిస్కషన్స్తో కూడా మనకు అసలు రాష్ట్రానికి ఏం కావాలి, ఇక్కడ 3 ఇష్యూస్ అమ్మా. ఒకటి, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి చెందాలి అన్న దాంట్లో మాకు ఎలాంటి డౌట్ లేదు. అప్పులు తెచ్చి మేము ఏమంటారు అందరికీ దాన్ని పందారం చేసేసి మేమేం చేయాలనుకోవట్లేదు. అప్పులు కావాలి, ఎంత కావాలి, ఆ అప్పులు తెచ్చిన దాంట్లో నువ్వేం చేసావు అనేది మెయిన్ థింగ్. నువ్వు ఈ ఒక్క సంవత్సరంలో 70,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చావు. 70,000 కోట్ల రూపాయలతో నువ్వేం చేసావు అంటే జవాబు చెప్పే శక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? లేదు. 70,000 crores తెచ్చావు, ఇంకా 3 నెలలు ఉంది, ఇంకా 2 months ఉంది. ఈ 2 monthsతో ఇంకా ఎంత తెస్తావు? సో 80,000 కోట్లు ఇదేది దాని కార్పొరేషన్ అప్పులు కాకుండా. సో 1,00,000 కోట్ల పైన ఒక సంవత్సరంలో అప్పులు తెచ్చినప్పుడు, లక్షలో కనీసం 25,000 కోట్లతో నేను ఒక ప్రాజెక్టు గిట్టా అని చెప్పగలిగే స్థితిలో నువ్వు లేనప్పుడు నీ గురించి రాష్ట్రం ఎందుకు ఆలోచిస్తుంది? ఆలోచించటం లేదు కాబట్టే సర్వేలు, మా అంతర్గత సర్వే అయితే 140, 150 దాటిపోతుంది. మాకే ఒక్కోసారి ఆశ్చర్యం వచ్చింది, ఏంది ఇంత వస్తుంది 150. సో ఇప్పుడు నిన్నటి
దాని జాతీయ మీడియా సర్వేలు చూస్తున్నారు. సో రెండో పాయింట్ ఏంటంటే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ ఆ బాధ్యతను చేపట్టాలి అని 2014లో కూడా ఈ రాష్ట్ర ప్రజలు భావించారు, మాకు ఆ బాధ్యత ఇచ్చారు. సరే ఒక్క ఛాన్స్ అని దీంట్లో అది పోయింది కావచ్చు. 2019-24లో వచ్చిన అపసవ్య పాలన చూసిన తర్వాత తిరిగి తెలుగుదేశం పార్టీకి ఆ బాధ్యతను ఇవ్వాలని ఇస్తాం. సో ఎన్నికల్లో గెలవడం అనేది ఒక రాజకీయ పార్టీగా మాకు కూడా ముఖ్యం. మేము దాని గురించి మేమేమి ఏమంటారు దాని ఎన్నికలకు సంబంధం లేదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ముఖ్యం, గెలవాలి. జో జీతా ఓహీ సికిందర్, గెలిచినోడే రాజు. తప్పో ఒప్పో ఏ హామీలు ఇచ్చాడో జగన్మోహన్ గెలిచాడు కాబట్టి 5 సంవత్సరాల పాటు సీఎంగా ఉండగలిగాడు, ఇన్ని అప్పులు తెచ్చాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయగలిగాడు. సో ఆ రాష్ట్రాన్ని సర్వనాశనం అయిపోయిన రాష్ట్రాన్ని మళ్ళా గాడిలో పెట్టాలంటే మేము గెలవాలి. సో ఆ గెలవడానికి కొన్ని పొత్తులు కూర్చుకోవాలో, కొన్ని చేయాలో, మాట్లాడాలో, అవన్నీ రాజకీయంగా. ఇప్పుడు ఎప్పుడో ఒకసారి కేసీఆర్ చెప్పాడు, రాజకీయ పార్టీలు ఏవి దాన్ని అహోబిల మఠం కాదు, అంటే వాళ్ళ నాన్న ఉద్దేశం కాదు. సో అక్కడ కూర్చొని చెప్పని చేస్తుంటే కాదు కదా, రాజకీయంగా మాకున్న ఇష్యూస్ దాన్ని సీక్వెన్స్ చేయాలి మేము. సో ఆ యొక్క ప్రకారంగా. కానీ నిన్న ఖచ్చితంగా అమిత్ షాని కలిసిన తర్వాత ఆయన మమ్మల్ని ఎన్డీఏలోకి రమ్మని చెప్పడం వాస్తవం, దాంట్లో మేమేం దాచుకోవట్లేదు. ఇట్స్ అ ఫ్యాక్ట్. జగన్మోహన్ గారి మారి మేము లోపల ఏం జరిగింది చెప్పకుండా మేము బయట రాలేదు. బయట వచ్చిన తర్వాత గంటాపదంగా చెప్తున్నాం మమ్మల్ని ఎన్డీఏలోకి రమ్మన్నాం, వాస్తవం. సో ఈ వాస్తవం తర్వాత ఎలా చేయాలి, ఎలా ముందుకు పోవాలి అనేది ఒక రాజకీయ పార్టీగా వీ నీడ్ టు టేక్ అవర్ డెసిషన్. ఎందుకంటే ముఖ్యమంత్రిగా నేను ఇందాక అన్నాను ఓపెనింగ్ రిమార్క్స్ లో కురుక్షేత్రమో అని చెప్పి ఆయన గగ్గోలు పెడుతూ ఉంటారు. సరే మరి అందరూ